103వ కీర్తన 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను 3వ వచనం సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రియులారా, ఇది ఎవరు చెప్తున్నారంటే దావీదు మహాభక్తుడు చెప్తున్నాడు. ఏమండి, ఇది దావీదు కీర్తన అని పైన రాయబడింది. దావీదు దేవుణ్ణి ఏం చేశాడంటే స్తుతించాడు. దావీదు దేవుణ్ణి ఏం చేశాడండి? స్తుతించాడు. అయితే దావీదుని దేవుడు ఏమన్నాడంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దావీదుని ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడిగా ఎప్పుడవుతాడు చెప్పండి? చెప్పండి. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడు ఎప్పుడవుతాడు? గొడుక్కోకండి, దరిద్రం. సంవత్సరం అంతా కొనుక్కున్నారు. ఎప్పుడవుతాడు? బైబిల్ వాక్యం చెప్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట చెప్పండి. అంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. బైబిల్ చెప్తాను, మన ఇష్టంగా, మన సొంత మాటలు కాదు. అర్థమవుతుందా? అయితే మరి దావీదు ఇప్పుడు ఎవరు? విశ్వాసి ఏం చేస్తాడంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసినటువంటి తన పట్ల చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకుంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దావీదు దేవుని స్తుతించాడు. ఎందుకు స్తుతించాడంటే దావీదు దేవునికి ఇష్టుడు. ఎందుకు ఇష్టుడయ్యాడంటే దావీదు విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసము దేని వల్ల కలుగుతుంది? మీ బైబిల్ 22వ కీర్తన 9వ వచనంలో ఆ మాట చెప్పాడు. చదవండి. 22వ కీర్తన 9వ వచనంలో మీరు చదివితే బాగుంటుందని. గర్భము నుండి నన్ను తీసిన వాడుము నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా. ఆ మాట పట్టుకోండి. ఏ మాట? నమ్మిక. ఇప్పుడు దావీదు ఎప్పుడు విశ్వాస అయ్యాడు? అయ్యో, బాల్యము నుండి విశ్వాసి. తల్లి గర్భములో ఉండగానే దేవుని యందు నమ్మిక పుట్టించాడు. అనగా ఎప్పుడు దావీదు విశ్వాసి? ఆ మాట బాల్యము నుండి విశ్వాసి. అలాగైతే నా తల్లి వద్ద స్తన్యపానము చేస్తుండగా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. దేవుడు తల్లి ఏం చేస్తుందంటే పాలిస్తూ దేవుని మాటలు చెప్తుందండి, దేవుని పాటలు పాడుతుందండి. అప్పుడు అతనికి ఏం కలిగింది? దేవుని యందు నమ్మిక కలిగింది. అంటే బాల్యము నుండి దావీదు ఎవరు? విశ్వాసి ఏం చేయాలి? దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగైతే దావీదు బాల్యము నుండి దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు చేసిన మేలుకి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అందుకు దావీదు అంటే దేవుడికి ఏమయ్యింది? ఇష్టం. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా 2025 సంవత్సరం మొదట్లో నుండి ఇప్పటి వరకు, అనగా జనవరి 1వ తారీఖు నుండి ఇప్పుడు డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్నో మేలు చేశాడు. మర్చిపోయలే, నువ్వు మర్చిపోయావు. దావీదు విశ్వాసి మర్చిపోయిన వాడు కాదు. అందుకు దేవుడికి దావీదంటే ఇష్టము. నువ్వు ఇష్టంగా మారాలంటే దేవుడికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత బుద్ధి మనలో ఉందా? మనమే ప్రశ్నించుకోవాలి. అలాగైతే ప్రియులారా, విశ్వాసం వలన 3 లాభాలు, 3 కార్యాలు జరుగుతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల
3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల హృదయంలో శాంతి సమాధానము దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? శాంతి సమాధానం. 3, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల పరలోక రాజ్యము దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? ఈ 3 మాత్రం ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల ఈ 3. 1 పాప క్షమాపణ, 2 హృదయంలో శాంతి సమాధానం, 3 పరలోక రాజ్యం. అలాగైతే దావీదుకి ఏం దొరికినాయి? ఏం దొరికినాయి? ఈ 3 ఇచ్చే దేవుడు దొరికాడు. ఎవరు దొరికాడు? ఈ 3 ఇచ్చే దేవుడు దొరికాడు. మరి అలాగైతే ఎప్పుడు దొరికాడు? బాల్యము నుండే దొరికాడు. దావీదు దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అదే 103వ కీర్తన. 103వ కీర్తన రాయడానికి గల కారణం అదే. అలాగైతే కొద్దిగా ధ్యానం చేద్దాం. 3వ వచ్చిన చదవండి. నా ప్రాణమా, క్షమించండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు అన్నాడు. చాలండి. దావీదుకి ఏం సంపాదించుకున్నాడు? ఈ 3 సంపాదించుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని సంపాదించుకున్నాడు. ఓ ప్రశ్న, నువ్వేం సంపాదించుకున్నావు 2025లో? 2025 నాకు కలిసి రాలేదండి, 2025 నాకు చాలా కలిసి వచ్చిందండి కదా అంటావు. ఈ కాదు, దావీదు యేసు ప్రభుని సంపాదించుకున్నాడు. అర్థమవుతుందా? అందుకు దావీదుకి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి, తరమబడ్డాడు, చంపడానికి ప్రయత్నం చేశారు, శత్రువులు ఎక్కువ మంది అయ్యారు. ఇవన్నీ చేసినా అన్నిటి నుండి దేవుడు తప్పించాడు. ఇప్పుడు చదవండి, 4వ వచనం చదవండి. 4వ వచనం, 2వ మాట, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచు. చాలా మాట సార్, కరుణా కటాక్షం. దేవుని సంపాదించుకున్నాడు, దేవుడు అతనికి కరుణ కటాక్షము కలిగించాడు. అలాగైతే కరుణా కటాక్షము సంపాదించుకున్నాడు. అయితే కొత్త నిబంధనలో ఈ పొందగోరే వారు ఉన్నారు. అలాగైతే కిరీటం అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రౌన్. కిరీటం అంటే ఏంటో అమ్మా, అలా కిరీటం గురించి మనకు ఆలోచన ఉంటాయి కదా కదా. కిరీటం అంటే ఏంటి? దయచేసి 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 మూలుకుపోకండి, సణుక్కుపోకండి. సణుక్కుంటే రాలిపోతారు కదా. పితరులు అలాగే జరిగారు. నేనేమన్నా లేదు, మిమ్మల్ని అంటలేదు నేను బయట. కిరీటం అంటే అర్థం ఏంటి? అధికారం అమ్మా. రాజు కిరీటం లేకపోతే, పోలీసులకు టోపీ లేకపోతే, ఉద్యోగం చేయాలంటే టోపీ ఉండాలా, అధికారుల దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేయాలంటే టోపీ ఉండాలా కదా. టోపీ లేకుండా ఉద్యోగం చేయడానికి లేదు. టోపీ లేకుండా అతడు అధికారుల దగ్గరికి రాలేడు. ఆ టోపీ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేడు. అధికారం. దావీదు జాబ్ ఏంటి? ఇది కూడా తెలీదా? దావీదు జాబ్ ఏంటి? ఉద్యోగం ఏంటి? రాజా. అప్పుడే చేసావు రాజుని? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే దావీదుకి ఏం అధికారం ఉంటుంది? ఇల్లు ఉంటుందా? లేదు. వాకలుందా? లేదు. అమ్మ నాన్నలు దగ్గర ఉంటారా? ఉండరు. ప్రజల మధ్య ఉంటాడా? ఉండడు. ఎక్కడ ఉంటాడు? పొలంలో ఉంటాడు, అరణ్యంలో ఉంటాడు. క్రూరముఖాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, విషపురుగులు ఉంటాయి. తర్వాత తన్ను కాపాడుకోవాలి, తన మందును కూడా కాపాడుకోవాలి. ఎండ పడుతుంటది, మంచు కురుస్తూ ఉంటది. ఏమీ లేదు. నేను మాట అడుగుతాను, మీ పిల్లలకి ఏమంటారు? అయ్యా ఏమి లేదయ్యా, నీడ పట్టుకుని ఉండే పని ఏదన్నా ఉంటే ఆ ఉద్యోగం వస్తే చాలంట. ఏమంట? దావీదుకి ఏ పని ఏమి లేదు, నీడ లేదు. రోడ్డు మీద గొర్రెలు దొరికెళ్ళిపోతుంటాడు. నువ్వు సైకిల్ మీద బండి మీద వెళ్తావు, నేను అలాగే అంటావు. ఆడమ్మో ఏమంటాడు? అంటాడు, ఇలాగ అంటుంటాడు. విలువ లేదు. దావీదుకి ఏమి లేదు, విలువ లేదు. అలాంటి ఉద్యోగం. కానీ దేవుడు ఏమన్నాడు? కరుణ కటాక్షములు
కిరీటముగా ధరించి ఉన్నావు అన్నాడండి. అలాగైతే మీకు అర్థం అవడానికి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూస్తారా? పేజీ నెంబర్ 238. దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా అన్నాడు. ఏంటండి? దావీదు, బైబిల్ పండితులు ఏమన్నారంటే దావీదు స్థితిని మార్చిన అధ్యాయం ఇది అన్నారు. దావీదు స్థితిని గతిని మార్చిన అధ్యాయం అన్నారు. అలాగే గొలియాతు అనేవాడు వచ్చాడు, ఫిలిస్తీయుడు, అతడు ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. ఏమన్నాడంటే 40 రోజులను సవాల్ చేస్తున్నాడు. ఎవరైనా ఉంటే రండి, నాతో యుద్ధం చేయండి. ఒక్కడు లేడండి. ఇశ్రాయేల్లో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి చెప్పరే ఒక్కరు లేరండి. అప్పుడు ఈ దావీదు ఎంటర్ అయ్యాడు. బాలుడు వచ్చి అంటున్నాడు కదా, ఇదేంటి దేవుని ప్రజల మీద సవాల్ చేస్తున్న సున్నతి లేని ఈ గొలియాతు, ఈ ఫిలిస్తీయుడు అసలు ఎవరు? ఇశ్రాయేలు మీద నింద పోవాలి, అసలు ఏ బహుమతి ఇస్తా అన్నారు? ఇదిగో నేను యుద్ధం చేస్తా అన్నాడు. ఎక్కడున్నవాడు? గొర్రెలు కాసుకునేవాడు వచ్చాడు. రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, సహస్రాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు రావట్లేదు మనకి. ఎవరు వచ్చారు? దావీదుకి రోషం ఉంది. మనకు కూడా చాలా రోషాలు ఉంటాయి. మందిరాన్ని మానేసే రోషాలు ఉంటాయి, సేవకుడి మీద అలిగే రోషాలు ఉంటాయి, వద్దన్నా పని చేసేవారు ఉంటారు. ఎంత శరీర సంబంధం అంతే, ఆత్మ సంబంధం కాదు. దావీదుకి రోషం వచ్చింది. దేవుని ప్రజలను తిరస్కరించడానికి అసలు వీరికి ధైర్యం ఎక్కడిది? దేవుని ప్రజల మీద నిందలేండి, నేనున్నాను, నేను యుద్ధం చేస్తా అన్నాడు. ఈ మాట రాజుకి చెప్పాడు. రాజు పిలిపించాడు, వెళ్ళాడు. నువ్వు యుద్ధం చేస్తావా అన్నాడు. అవును, నేను యుద్ధం చేస్తాను. నువ్వెలా యుద్ధం చేస్తా అంటే, అయ్యా అరణ్యంలో నా తండ్రి మందరం మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, చంపేశాను. ఎలుగుబంటి వచ్చింది, చీల్చేశాను. దేవుడు నాకు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అన్నాడు. సరే అని చెప్పేసి, సరే వస్తే రాజ్యం వస్తుంది, లేకపోతే నువ్వు పోతావు, నాకేంటి అని అత్తగా ఏం చేశాడు? సరే నువ్వు వెళ్ళు అని చెప్తూ, ఎందుకన్నా మంచిది, నా కత్తి తీసుకో, నా డాల్ తీసుకో, నా వస్త్రాలు ధరించు అన్నాడు. దావీదు ఏమన్నాడు? ఇవి నాకు వాడుక లేవు అన్నాడండి. ఏమన్నాడు? ఇవి నాకు వాడుక లేవు అన్నాడండి. వాడుక లేవు అని ఏం చేశారు చెప్పండి? అతనికి వాడుక ఏమున్నది? ఆ చేతిలో రాయి ఉందా? ఒడిసిలు ఉంది, కర్ర ఉంది, 5 నొన్నని మెత్తని గులకరాలు మెత్తగా ఉంటాయా? అరే నోట్లు వేసుకుని పాలగానండి. చెప్పండి ఏమన్నాయి? 5 నున్నని గులకరాలు ఉన్నాయి, ఒడిసెలు ఉంది, చేతిలో కర్ర ఉంది. అది అతని వాడుక. ప్రియులరా, ఎందుకు వాడుక లేదు? యెహోవా ఈటి చేత కత్తి చేత యుద్ధము చేయుడు. యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా యుద్ధం చేస్తాడు. నేను కాదు యుద్ధం చేసేది, యెహోవా యుద్ధం చేస్తాడు. నేను నిలబడుతున్నాను అంతే అన్నట్టుగా గొలియాతు ముందు ధైర్యముగా నిలబడ్డాడు, పౌరుషంతో నిలబడ్డాడు. రోషం వచ్చింది. జీవము గల దేవుని ప్రజలను సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడికి ప్రియులరా, ఎంత అది రోషం అంటే దేవుని ప్రజల పక్షంగా నిలబడ్డం రోషం. అయితే ఎప్పుడైతే యెహోవా నామమున విశ్వాసముతో ధైర్యంగా నిలబడ్డాడో, ప్రియులరా చెప్పండి, గొలియాతుని ఒక్క దెబ్బ కొట్టాడండి. ఒక్క దెబ్బ కొడితే ఏం చేశాడు? ఆ దెబ్బ ఎక్కడ తగిలింది? ఇలా చెప్తున్నాను కదా, చెప్పండి. నొసట తగిలింది. ఎవరైనా నిన్ను బలంగా నొసట మీద ఇలా కొట్టారనుకోండి, ముందు పడతావా వెనక పడతావా?
గొలియాతు ముందు పడ్డాడా వెనక పడ్డాడా? అదేంటి? దావీదు వరుసలు తీసుకుని బలంగా ఏం చేశాడు? కొట్టాడు. నోటత మీద తగిలింది. ఎలా పడాలి? వెనక పడాలి. కానీ ఎలా పడ్డాడు? ముందు పడ్డాడు. ఎవరు కాళ్ళ మీద పడ్డాడు? దావీదు కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు కొట్టారు చెప్పండి? గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు, దావీదు వెనకాల ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడ్డాడు. దెబ్బ ఎవరు కొట్టారు చెప్పండి? అది సంగతి. దేవుని ప్రజల మీద, దేవుని సేవకుల మీద, దేవుని యొక్క ఏర్పరిచిన వారి మీద గనక నువ్వు విరోధంగా నిలిస్తే ఎవరు కొడతారు? ఆ ముక్త కంఠంతో చెప్పండి, ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. జాగ్రత్త. నువ్వు ఎంత బలవంతుడివైనా, నువ్వు ఎంత భాగ్యవంతుడివైనా, నీకు ఏమున్నా చెప్పండి, ఎవరు కొడతారు? యుద్ధం ఎవరిది? అది సంగతి. కనుక ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దావీదు వెలుగులోకి వచ్చారండి. అప్పటి వరకు ఎవరికి? దావీదు అన్న సైన్యంలో ఉన్నాడు, అతనికి లేదు. కానీ దావీదు అరణ్యంలో ఉన్నాడు, అతనికి ఎవరున్నారు? దేవుని సంపాదించుకున్నాడు, యెహోవాను సంపాదించుకున్నాడు దావీదు. బాల్యం నుండి దేవుడు అని విశ్వాసం ఉంచాడు. అన్నకి విశ్వాసం లేదు. మీరు అనుకుంటారు మా అన్న మా అక్క అవి ఏదో అనుకుంటారండి. ఏం కాదు, ఏమీ కాదు ప్రియులరా. కాబట్టి ప్రియులు ఇక్కడ చూడండి, గిద్యోను ఎక్కడున్నాడు? గిద్యోను ఎక్కడున్నాడు? ధైర్యంగా గాను చోట దాక్కుని గోధుమలు తెల్లగొట్టుకుంటున్నాడు. అంతేనా? గిద్యోను గాను చోట దాక్కున్నాడు. గానుగు చోట దాక్కుని గోధుమలు తెల్లగొట్టుకున్న గిద్యోని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు? దేవుడు. మోషే ఎక్కడున్నాడు? మిద్యాను అరణ్యమందు మామ మందరం వేపుకుంటున్నాడు. దేవుడు అతను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ప్రియులారా, ఒక వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చేవాడు దేవుడు. మన ప్రయత్నాల వల్ల మనం ఫేమస్ కాలేం, మన యొక్క టాలెంట్ వల్ల మనం ఫేమస్ కాలేం, మన యొక్క ఈ జ్ఞానం, భూ సంబంధమైన శరీర సంబంధమైన జ్ఞానం వల్ల మనం ఫేమస్ కాలేం. మన అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు ఎవరంటే దేవుడు. ఆమె చెప్పండి. ప్రియులారా, మోషేని లక్షల మంది ముందు నిలబెట్టాడు. అలాగైతే దావీదుని ఇశ్రాయేలు అందరికీ పరిచయం చేశాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? ధైర్యంగా దేవుని ప్రజల కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. దావీదుని దేవుడు అందరి ఎదుట వెల్లడపరిచాడు. అదా? అంతేగాని బ్రదర్ వందనాలు, బ్రదర్ బ్రదర్ బ్రదర్, లేకపోతే అమ్మా సిస్టర్ ఏదేదో ప్రాకులాడుతుంటారు. దానివల్ల ఏం జరగదు. దేవుని అస్తములోను ఉంటే, దేవుని కృప మీద ఉంటాయి, దేవుని కనికరముని ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, అసలు నువ్వు దేవుని సంపాదించుకుంటే చెప్పండి అందరూ నీ వదలదు. అర్థమైందా? అందుకే మనం ఏం చేయగలదు? అమ్మా విన్నారా? మనం ఏదేదో చేస్తుంటాం అండి, అవన్నీ జరగవు. నువ్వు దేవుళ్ళు ఉంటేనే దేవుడు నిన్ను చూడండి. మీకు అర్థమని చెప్తాను. దావీదు హస్తం, దేవుని హస్తం దావీదు మీద ఉందన్నానికి రుజువు ఏంటంటే అతను ఎలా అభివృద్ధి చెందాడంటే, ఒక వ్యక్తి దేవుడి యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని సంపాదించుకుంటే అతడు ఎలాగ అభివృద్ధి చెందాడో మీకు చూపిస్తాను. చూడండి. సమయాలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 21 వచ్చింది చదవండి. 16:21 అండి. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. మొట్టమొదట స్టెప్. మొన్నటిదాకా ఏమొస్తారు మీరు అన్నారు? కర్ర అన్నారు కదా, కర్ర డొంకుని కర్ర భుజం మీద ఎత్తుకుని గొర్రెలను ఏం చేసేవాడు? అరణ్యాలు మేపుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు అతని చేతులకు ఏమొచ్చినాయి? ఆయుధాలు వచ్చినాయి. ఎవరు ఆయుధాలు వచ్చినాయి? రాజు ఆయుధాలు మోస్తున్నాడు. ఒకటి. రెండో చూడండి, 18 అధ్యాయం 4 వచ్చింది చదవండి. సమయాలు మొదటి గ్రంథం 18:4. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును ఇచ్చి దావీదునకు ఇచ్చాను.
అంటే రాజు కుటుంబంలో ఒకడు అయిపోయాడండి. దావీదుని ఎక్కడికి పంపుతుంటే అక్కడికి ఏం చేశాడంట? సుబుద్ధి కలిగి ప్రవర్తించడనే మాట ఉంటుందండి. అంటే ఆ కుటుంబంలో అడుగు పెట్టించాడు దేవుడు, రాజుకి సంరక్షకుడిగా అయ్యాడు. ఆయన ఆయుధాలు ఇతని దగ్గర ఉన్నాయంటే, రాజు దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఎవరి దగ్గర, శత్రువు దగ్గర ఉంటే ఏం చేస్తారు? రాజునే చంపేస్తారు. కానీ రాజు ఆయుధం ఇతనికి ఇచ్చాడని ఎంత నమ్మకస్తులయ్యాడు. ఇష్టం పుట్టింది, బహు ఇష్టం పుట్టింది. రాజు ఎక్కడ పంపితే అక్కడికి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మన స్థితి ఎందుకు మారడం లేదు? ఎందుకు మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడం లేదు? ఎందుకు సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభువుని నమ్ముకున్నాం, విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ ఎందుకు మనం అభివృద్ధి చెందడం లేదంటే మనం దేవుడిని సంపాదించుకోలేదు. దేవుడిని తప్ప అన్నిటిని సంపాదించుకున్నాం. అమ్మా, ఏం సంపాదించుకున్నాం? దేవుని తప్ప అన్నిటినీ సంపాదించుకున్నాం. అన్నిటి కొరకు పరిగెడతామండి, ఒక్క దేవుడి దగ్గర తప్ప. చూడండి, ఇంకో చూడండి, 18వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. కాబట్టి సౌలు ఇంకేం చేశాడండి? సహస్రాధిపతి అంటే అర్థం ఏంటి అమ్మా? 1000 మంది అధిపతులకి అధిపతి అయ్యాడండి. 1000 మంది మీద అధిపతి అయ్యాడు. ఎవరు? గొర్రెలు కాసుకునే దావీదు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ప్రభువుని సంపాదించుకుంటే, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, ప్రభు కొరకు, ప్రభు పిల్లల మీద ఎవరైనా నింద వేస్తుంటే రోషం కలిగి ఉంటే, దావీదుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని మొట్టమొదట రాజు అంతరంగికుడిగా చేశాడు. రాజు కుమారుడికి స్నేహితుడైపోయాడు. మూడోది ఏం చేశాడు చెప్పండి? సహస్రాధిపతి అయిపోయాడు. అక్కడున్న అధిపతుల మీద అధిపతి అయ్యాడు. ఇంకొక అద్భుతమైన మాట చదవండి, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడండి? ఏమయ్యాడమ్మా? రాజు అయిపోయాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడు. ఎవరు? కాదు, గొర్రెలు కాసుకునేవాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల, ప్రభుకి ఇష్టడై ఉండడం వల్ల, ప్రభుని సంపాదించుకోవడం వల్ల, ప్రభు కొరకే రోషం కలిగి ఉండగా అతడు ఏమన్నాడు? రాజు అయ్యాడు. నువ్వేమయ్యావు? హలో, మిమ్మల్ని అడుగుతుంట, నువ్వు విశ్వాసే కదా, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వేమయ్యావు? నీ కుటుంబం ఏమైంది? నువ్వు ఎక్కడున్నావు? అమ్మా, వింటున్నారా? ఏమయ్యావు? 2024లో అలాగే ఉన్నావు, 2025లో కూడా అలాగే ఉన్నావు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు, ఒక మెట్టు దిగావు. రేపు 2026లో ఏమవుతావు నాకు తెలుదు, నీకు తెలుదు. దావీదు యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి అభివృద్ధి పరచడం అంటే రాత్రి పెద్దవాడు. అతను దేవుడి వరకు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయంలో వర్ధిల్లుతారు. ఆత్మానుసారంగా మొదలుపెట్టావు, శరీరానుసారంగా ముగిస్తున్నావు. మీరు ఆలోచన చేయండి, నువ్వు ఎందుకు ఎలా రాబోతున్నావు? ఒక గొర్రెలు కాదు, విలువలేని జీవితం, ఎవరు లేని జీవితం, అంధకారంలో జీవితం, అరణ్యంలో జీవితం, ప్రతి దినం భయమే, ప్రాణ గండ. అతడు ప్రతి అడుగులో దేవుణ్ణి చూపించాడు. అప్పుడు రాశాడని 103వ కీర్తన. ఏమన్నాడు? మొదటి వచ్చిన చదవండి, చదవండి, అందరూ చదవాలి. ఏటో అంటున్నారు మీరు. నా ప్రాణమా, నాలుగో మాట, 4వ వచనం అండి. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించున్నావు, కరుణాకటాక్షమును
కిరీటమును నాకు ధరింపజేస్తున్నావు. అప్పుడు కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఇదేమండి అమ్మా మీరు ఏమయ్యారమ్మా? కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అందరూ అంటున్నారు అన్నమాట. రాజు అయిన తర్వాత దేవుడు మర్చిపోలే. చాలా మంది బోధ దొరికితే ఏం చేస్తారు చెప్పండి? ఆ లోకంలో సామెత ఉంటుంది, కూడు దొరికితే కులము లేదు కూడు లేదులే. చెప్పండి ఏంటండి చెప్పండి. రాజు అయిన తర్వాత అంటున్నాడు కదా, నా ప్రాణమా, ప్రాణంతో చెప్తున్నాడు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు. 2025 డిసెంబర్ 21 తారీఖు నువ్వు సజీవంగా ఉన్నావు. చెప్పాలా ఇలాగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. సమాధి నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. కరుణా కటాక్షం నీకు కిరీటంగా ధరింపజేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నిన్ను హెచ్చించేవాడు ఆయన. ఎవరైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారో, ఆయన చేసిన మేలును తలంచుకుంటారో, ఆయన ఇష్టం పుట్టించినట్టుగా ప్రవర్తిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. మీరు ఆలోచన చేసుకోండి. అందుమాత్రమే కాదు, ఇంకో మాట 5వ వచనం చదవండి. 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. దావీదు కాదు 103వ కీర్తన 5వ వచనం చదవండి. పక్షిరాజు యవనములే నీ యవనమును క్రొత్త దగుచుండి. 2వ మాట చదవండి. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నారు. దావీదును తృప్తిపరిచిన వారు ఎవరు? మీరు చదువుకోవాలండి, మీరు మాట్లాడండి. దావీదు 2025వ సంవత్సరంలో దావీదుని పక్కన పెట్టండి. నిన్ను తృప్తిపరిచిన వారు ఎవరు? ఒక్క పూటైనా పస్తు లేకుండా పోషించారు నువ్వు. అలాంటి వాళ్ళు నేను చాలా మంది చూశాను. చాలా మంది దేవుని చేత పోషించబడిన వారే తృప్తి కలిగి ఉంటారు. నన్ను పోషించుకున్నాను, అసలు నా కష్టం ఏంటో తెలుసా, అసలు నేను ఎంత కష్టపడుతున్నాను, అసలు నేను ఇదంతా ఎవరు తెస్తున్నారో, ఇదంతా నేనే అంటారు చూడండి. అసలు దేవుడు అలాంటి చూపిస్తాను మీకు బైబిల్లో. దేవుడు అందుకు అంటున్నాడు కదా, నా ప్రాణమా అంటున్నాడు. అర్థమైందా? 5వ వచనంలో మళ్ళా చదవండి. మేలుతో నా హృదయమును తృప్తిపరుచుతున్నాడు అన్నాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? యేసు ప్రభు కొత్త నిబంధనలో భూలోకంలో ఉన్నారు. 3 దినాలు బోధించారు. వేల మంది వచ్చేసారండి. ఎంతమంది వచ్చారు? వేల మంది వచ్చేసారు. వస్తే 3వ రోజున వారు దారి మార్గంలో సమస్యలిపోతారేమో అని శిష్యుని పిలిచి అన్నారు, వారికి ఆహారం పెట్టి అన్నాడు. ఆ శిష్యుడు అన్నాడు, సార్ వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 500 దేనారాలు కావాలి. అయినా 500 దేనారాలు తెచ్చినా ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది అన్నాడు. మరొక శిష్యుడు వచ్చాడు, ఆంద్రియ. ఆయన అన్నాడు, ప్రభువా ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్లు 2 చెప్పు 5 రొట్లు 2 చిన్న చేపలు, పెద్ద చేపలు కాదు, చిన్న చేపలు ఉన్నాయి. అయినా ఇవి ఏమాత్రం మాకే సాలదు. ఏంటి మాకే సాలదు, ఇవి ఏమాత్రం అన్నాడు. మీ చేతిలో ఉంటే ఏమాత్రమే, అవి నా చేతిలోకి వెళ్ళి అన్నాడు. ఏమన్నారు? అయ్యో భలే, ఎంత మంచి వాక్యాన్ని బాగా. ఇవి ఏమాత్రం నీ చేతిలో ఉంటే, నీ కష్టార్జితం, నీ శ్రమ, నీ పరుగులు, నీ ఉరుకులు, నీ తలబాదుకోవాలో, నీ దరిద్రము ఏమాత్రం ఆ పూటకే దేవుని చేతిలో పెట్టు. దేవుని చేతిలో పెట్టారండి. ఆయన ఏం చేశాడు? విరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు. అప్పుడు బైబిల్లో రాయబడిన మాట, పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మంది పురుషులు ఎలా తిన్నారు? అది ఇప్పుడు దావీదు ఏమన్నాడు? మేలుతో నా హృదయమును తృప్తిపరుచుతున్నాడు. తృప్తి ఎక్కడుంది? తృప్తి ఎక్కడుంది? దేవుడి చేతిలో ఉంది. హలో అమ్మా బాబు, మీరు వెరైటీ మనుషులు, చాలా భక్తులు. తృప్తి ఎక్కడుంది? దేవుడి చేతిలో ఉందండి. దేవుడి చేతిలో ఉంది. 5,000 మంది తృప్తిపడతారటండి, పురుషులు మాత్రమే, పిల్లలు స్త్రీలు కాకుండా. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము.
నా మేలుతో నా హృదయమును అమ్మా జ్ఞాపకం చేసుకోండి, దేవుడే తృప్తిపరిచేవాడు. నువ్వేమైనా సంపాదించుకున్నావు, బొమ్మ కోసం దేవుని విడిచిపెట్టేసి ఊరే నీ చేతిలో ఉన్నది ఆ పూటకే, అది కూడా చాలు. దేవుని చేతిలో ఉన్నది తృప్తి, తృప్తి దేవుని చేతిలో. రైట్, ఓకే. ఇంకొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. తృప్తి పొందిన తర్వాత దావీదు ఏం చేశాడండి? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంలో ఆయన స్తుతింపవలెను. ఒకసారి నా మొహం చూడండి అమ్మా, అయ్యా నా మొహం చూడండి. ఏంటి? తృప్తిపరచబడిన దావీదు ఏం చేశాడు? అరే అక్కడ ఏం చేశాడు? మర్చిపోయి ఏం చేశాడు? దేవుని మర్చిపోయి మర్చిపోలేదే, దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? తృప్తి పొందిన దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఆ మాట చదవండి. తిని తృప్తి 8:10 మళ్ళీ చదవండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశంలో ఆయన స్తుతింప. మంచి దేశం అంటే ఇది భూలోకంలో సంఘము, పరలోకంలో ఆయన రాజ్యము. దేవుని సంఘం అనేస్తున్నాం కదా, పాస్ అయ్యావు, కాలేజీకి వెళ్తున్నాం, స్పెషల్ క్లాసులు ఆదివారం ఎగ్గొట్టేశావు. ఉద్యోగం మారిగా ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? రెడీ దేవుని గుడి మానేసి బడికి వెళ్ళిపోతున్నారు, గుడి మానేసి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఇంకా బాగా కొంచెం స్థితి పెరిగింది, ఏం చేస్తున్నాం? ఫంక్షన్లు, పార్టీలు కదా, ఫ్రెండ్స్ కదా, కార్యక్రమాలు. అప్పుడు చుట్టాలు వస్తారు, అందరూ 3 మంది చుట్టాలు. బాబోయ్, నువ్వు భేద స్థితిలో ఉన్నప్పుడు, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు? గొర్రెలు కాస్తున్నప్పుడు ఎవరు లేరు? ఆ తండ్రికే గుర్తులేడు కదండి, తండ్రికే గుర్తులేడు. ఇప్పుడు నీవు కూడా అదే స్థితి. అమ్మా నమ్మొద్దమ్మా, చుట్టాలండి. మీరు ఆలోచన చేయండి, దావీదుని తన తండ్రి మర్చిపోయాడు, కానీ ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. దేవుడు పోషించాడు, దేవుడు సంరక్షించాడు, దేవుడు ఇష్టడుగా ఉన్నాడు, దేవుడు తన పక్షంగా యుద్ధం చేశాడు, దేవుడు తను హెచ్చించాడు, రాజుకి బహు ఇష్టం పుట్టించాడు, రాజు కుమారుడికి ఆ 2 ప్రాణాలు పడవేసుకునేలా చేశాడు. అంత మాత్రమే కాదు, అసలు రాజుని చేశాడు. ఏమంటే ఒక మాట అడుగుతానండి, నాకే ఇక్కడ సీట్ ఇచ్చారు, ఈ సీట్ ఎవరిది? నాది. ఈయన వచ్చాడు, నా సీట్లో కూర్చొనిస్తానా? మరి మాట్లాడండి, మీరు మరీ అంత మంచిలో పేసి పెట్టకండి బాబా, మీ గురించి నాకు తెలీదు. చెప్పండి, ఇస్తానా? ఇవ్వను. కానీ యోనాతాను ఏం చేస్తాడు తెలుసా? నువ్వే రాజుగా అన్నాడండి. అది దేవుడు అంతటి మనసు ఇచ్చేసాడండి దావీదు పట్ల, రాజుని చేశాడు. సాధ్యమండి? గొర్రెలు కాసుకున్నాడు రాజు అవుతాడా? సాధ్యం కాదు. తృప్తిగా తింటున్నాడు, తృప్తిగా తిన్నా రాజు దేవుని మర్చిపోలేదండి. అమ్మా దేవుని మర్చిపోతున్నావు అయ్యా, దేవుని మర్చిపోతున్నావు అయ్యా. నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు దేవుని మర్చిపోయావు, దేవుని మర్చిపోయావు, దేవుని విడిచి తిరుగుతున్నావు, లోకంలో పాపంలో నీ స్థానంగా తిరుగుతున్నావు. ఒక దినం ఉంది, జాగ్రత్త. దేవుడు నిన్ను మర్చిపోతే, దేవుడు మనం మర్చిపోతే మన గతి ఏంటి? దేవుడు మనం ఎడగొట్టే మన గతి ఏంటి? సౌలు గతి ఏంటి చెప్పండి? సౌలు గతి ఏంటి? సంసార గతి ఏంటి? ఇస్కరియోతు యూదా గతి ఏంటి? నీ గతి ఏంటి? నా గతి ఏంటి? అందుకు దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సమ్మతించు, నా అంతరంగంలో సమస్తమా
ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఎన్ని మర్చిపోయావు నువ్వు? ఎన్ని మర్చిపోయావు? తల్లి గర్భంలో నుండి పుట్టిన మొదలుకొని నేటి వరకు నీ జీవితం ఎన్ని మేలు చేశాడు. మర్చిపోయావు. విశ్వాసులు ఎంత పోగొళ్ళకి వెళ్తున్నారండి. నాకు తెలుసు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు. దావీదు చూడండి ఎంత గొప్ప మారు అన్ని మేలు చేస్తున్న దేవునికి దావీదు ఏం చేస్తున్నాడు? 103వ కీర్తన 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి బాబు. అందరు చదవండి అమ్మా బాబు, అందరు చదవండి. అందరూ ఒకసారి చదవండి. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము. దావీదుకి ఏమైనా పిచ్చా? 2 సార్లు చెప్తున్నాడు, ఇన్నిసార్లు చెప్తున్నాడు నా ప్రాణమా. దేవుడు మర్చిపోకు. ఆయన చేసిన ఉపకారంలో ఒక్కటి కూడా దేనిని అంటే చిన్న పెద్ద ఏమీ లేదు. ఏమి చేసినా మర్చిపోవద్దు అన్నాడు. మర్చిపోతున్నాం. మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. రైట్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. అప్పుడు అన్నాడు స్తుతించుము. అరే చెప్పండి అమ్మా, ఇతను ఏమన్నాడు? విస్తారమైన ధనం సంపాదించుకున్నాడు, అనేక సంవత్సరాలు సరిపడిగా ఆస్తిని కూర్చుకున్నాడు. ఇప్పుడు అన్నాడు నా ప్రాణమా సుఖించుము. పొద్దున్న నిద్ర, మధ్యాహ్నం నిద్ర, సాయంకాలం నిద్ర, రాత్రి నిద్ర, సుఖించుము. ఒరే మాట్లాడండి అమ్మా. అమ్మాయి ఏం చేయాలి? సుఖించము. ఇంటి దగ్గర సుఖించము, మందిరంలో కూడా సుఖించము. పనిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ముట్టికే వేస్తారు, అప్పుడు సుఖించం కదా. ఏమన్నాడు చెప్పండి? ఎందుకు ఆయన ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించము అన్నాడు. ఇతనేమన్నాడు? ఆస్తిపరుడైపోయాడు. ఇప్పుడు ఏమన్నా ప్రాణమా అయోధ్యలే అమ్మా సుఖించము. సుఖిస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం? సుఖిస్తున్నాం. ఇంట్లోనే సుఖమే, మందిరంలోనే సుఖమే కదా. ఎన్ని సుఖాలో కదా. చూడండి, మిమ్మల్ని ప్రశ్న అడిగితే నాకు తెలీదు, మీరు చెప్పండి. పంట బాగా పండాలంటే ఏముండాలి? ఏం కావాలి? ఎరువు. అమ్మా ఏంటో గట్టి చెప్పండి అమ్మా. ఎవరు చెప్పారు? నీళ్ళని ఎవరు చెప్పారు? నీళ్ళు. ఓకే రైట్. అవునండి. ఏమండి డబ్బు ఉంది, ఎరువులు తెస్తాను, లారీ తెస్తాను. నీళ్ళు లేకపోతే నీళ్ళు ఎవరిస్తారు? చెప్పండి, నీళ్ళు ఎవరు ఇస్తారమ్మా? నీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా? బోర్ ఇస్తుందా? పైనుంచి వర్షం పడకుండా ఎలాగవుతుంది? వర్షాన్ని ఎవరు కురిపిస్తారు? ఏమన్నాడు? 16 వచ్చిన నుంచి చూడండి. నా పంట అన్నాడు. పంట ఎవరిది? ఆడిదా?
చెప్పరేమ్మా, మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు తెలుసా? మీరే అందులో ఉన్నారు కాబట్టి. ఏ పంట? ఎవరి పంట అది? నా పంట అన్నాడు. చూసుకో, 6 సార్లు ఉందన్నా. నేను లెక్కెట్టదాను. 6 సార్లు ఉంది, నేను లెక్కెట్టుకోండి. ఏమన్నాడు? నా పంట, నాకు ఏంటి, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణం కూడా అర్థేనట. అది చూడండి అన్న, చూడన్నా ఏంటి, నా పంట, నాదే పంట. నువ్వన్నావు మీరు ఆలోచన, పేగులు తెగిపోయే వాక్యం అండి ఇది. తిని తాగి పేగులు కూడా స్పర్శ తెలియట్లేదు. దేవుడు ఆకాశం నుండి వర్షాలు కురిపించి పంటని సమృద్ధిగా పండిస్తే, నా పంట అంటావా? నా ధాన్యం అంటావా? నా కుట్లు అంటావా? నా ఆస్తి అంటావా? నాకంటూ ఏముంది లోకంలో? మనకంటూ ఏముంది? కరుణాహస్తములు నాకు తోడుగా ఉంచావయ్యా. దావీదు, నీ కరుణ లేకపోతే, నీ కనికరం లేకపోతే, నీ హస్తం నాకు తోడు లేకపోతే నాకెక్కడిది భాగం? పిల్లరా, చాలా బాధగా ఉందండి. ఏమన్నాడు? నా కొట్లు, నా ఆస్తి. ఇప్పుడు అన్నాడు కదా, సుఖించము అన్నాడండి, తినుము అంటున్నాడండి, త్రాగుము అన్నాడండి, సంతోషించమన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడు. ఎవడు? వెర్రుడు. ఈ రాత్రి నీ ప్రాణమును దేవుని రాజ్యము ఏంటి? ఏం చెప్పండి? భోజనము, పానము కాదు, నీతియు సమాధానములు ఉన్నాయి. ప్రియులారా, మీరే ధ్యానించుకోండి, మీరే ఆలోచన చేసుకోండి, నా వల్ల కాదు. చూడండి, దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నతించమన్నాడు. భక్తుడు అన్న మాట, విశ్వాసం అంటున్న మాట. భక్తిహీనుడు అంటున్నాడు కదా, భక్తిహీనుడు అంటున్నాడు నా ప్రాణమా సుఖించము అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వెర్రివాడా అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా. దేవుడు పంట ఇస్తే నా పంట, స్థలం ఇస్తే నా స్థలం కదా. ఒకవేళ నీకు విస్తరిస్తే, ధనమిస్తే నా ఆస్తి అంటున్నావా? వెర్రోడు. 16:23 వచ్చింది చదవండి. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో. చదవండి, 23 వచ్చింది చదవండి. అతడు పాతాళంలో ఏం పడుతున్నాడండి? మరి సుఖించమన్నాడు కదా. సుఖం అనే విత్తనం ఇస్తాడండి, మరి ఏమవుతుంది? బాధ అనే పంట కోసుకుంటాడు. బాధపడుచు ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి దూరం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ఏమన్నావు నువ్వు? అరే నువ్వే ఏమన్నావు అమ్మా? టైం లేదు, ఖాళీ లేదు, సుఖించాలి, తినాలి, త్రాగాలి, ఏం లేదు, నో టైం. దేవునికి స్థానము లేదు, దేవుని దగ్గర రావడానికి లేదు, దేవుని మాట వినడానికి లేదు, దేవుని స్తుతించడానికి లేదు, దేవునికి ప్రార్థించడానికి లేదు. చచ్చిపోయిన తర్వాత, పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రాహామా అన్నాడు. దేవుడు ఉండో, అబ్రాహాం వింటాడంతే. అర్థమైందా? ఎవరంటారు? అబ్రాహాం అంటాడు. అబ్రాహాం ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఏం చేస్తాడా? ఏమీ చేయలేడు. ఏమన్నాడు తెలుసా? నేనేం చేయగలను ఆయన. తెలివైనడు అబ్రాహాం. త్వరలోకి వెళ్ళిపోయాడు. అబ్రాహాముని మా తండ్రి, మా చుట్టము, మా బంధువు, నా స్నేహితుడు అనుకున్నవాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. చెప్పండి, తండ్రి అయిన అబ్రాహాం అన్నట్టు రిలేషన్, మంచి రిలేషన్ ఉంది ఇద్దరికనే.
పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు నమ్ముకున్నాడు? మా 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 తండ్రి అయిన అబ్రాహాము ఉన్నాడు కదా, జాయిగా నన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అనుకున్నాడు. పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నేనేం చేయగలను? ఓ పని చేయి, నాకు 5గురు. ఇప్పుడు గుర్తొచ్చింది నేను కుటుంబం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత, పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది. బతుకుండగా నువ్వు కుటుంబం గుర్తు రాలే, ఆ రక్షణ పొందిన వారు గుర్తు రాలే, పాతాళంలోకి వెళ్ళిపోతారని గుర్తు రాలే, వారి రక్షణ గురించి మొరపెట్టలేదు, కన్నీళ్ళు మొరవలేదు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా విచిత్రం? లాజరును పంపించు, ఇక్కడ ఇలా ఉందని చెప్తారు, వాళ్ళు మారు మనసు పొందుతారు. ఇక్కడ అన్నాడు. బతుకున్నవాడు చెప్తే వింటలేదు కానీ చచ్చిపోయినట్టు చెప్తే వింటారా? ఏం అర్థం లేదు నీకు? నేను చెప్పి తెలియ కదా. బతుకున్నవాడు ఇక్కడ నిలబడి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఫోటోలు పెడుతున్నాడు. అమ్మా టీవీ చూడకో, అమ్మా ప్రార్థన చేసుకో, విశ్వాసం కాపాడుకో, రక్షణ పొందుకో, నమ్ముకోవచ్చు, దేవుడు చేసిన మేలు స్తుతించు అంటే పెట్టలేదు. కానీ చచ్చిపోయినాడు వచ్చి చెప్పానంట మారతాడంట. చచ్చిపోయినాడు ఎందుకు వస్తాడు? చెప్పారు అక్కడ. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు రారండి. మీకు ఎవరైనా చెప్తుంటే నమ్మొద్దు. మా ఇంటి పక్కన చచ్చిపోయాడు, రాత్రి అంతా వచ్చి నన్ను గోకేశాడు అంటారు. చచ్చిపోయినోడు రాడు. దురాత్మ వచ్చి గోకుతూ ఉంటుంది. నీకు వాళ్ళతో స్నేహం కదా, వాళ్ళు నువ్వు కలిసి ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటారంతే. చెప్పారు అక్కడ, చదువుకోండి. మంచి స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాడు, చదవండి మాట. అంతేకాక నువ్వు కనబడతావు, నీ మాటలు వినబడతాయి, నేను నీకు కనబడతాను, చెప్పండి నా మాటలు వినబడతాయి, కానీ నీకు నాకు సంబంధము ఉండదు. మధ్యనేముంది? మహావాదం ఉంది. రాలేదు. నా అమ్మ నమ్ముకుంది కదా, నా కోసం ప్రార్థన చేస్తుందిలే జాగ్రత్తగా. ఏసన్న గారి దగ్గర ఒక ఆయన ఉండేవాడంట, పేరు మర్చిపోయాను, నాకు స్వయంగా చెప్పాడు, నేను విన్నాను. అంటే ఏంటి ఆ వ్యక్తిని అవదానికి జాషువా మారవయ్యా అన్నాడంట. ఇంకేం మారతానులే అన్న, ఇంత వయసు వచ్చిన తర్వాత అన్నాడంట. మరి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటే, అన్న నువ్వు మాత్రం పరలోకి వెళ్ళిపోతావు, జాయిగా నీకు కాలు పట్టుకుని నేను వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తాను అక్కడ ఏ చెత్త ఇలాగే చెప్పాడు. ఆ మాటే వాడాడు. పరలోకన చెత్త ఉంటుందా? మా నాన్న ప్రార్థన నన్ను రక్షించదు, నా భార్య ప్రార్థన నన్ను రక్షించదు, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించదు, ఎవరి ప్రార్థన వారిని రక్షిస్తుంది. ఆమె చెప్పండి. నీ విశ్వాసమే నిన్ను. అమ్మా బతికుండగా ఎందుకు వెళ్ళాలి చెప్పండి? వాళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్ళకుండా నువ్వు ఏడాలి. బతికుండగా తినుము తాగుము అన్నాడు. ఇంకేమన్నాడు? సుఖించుము అన్నాడు. దావీదు బతికుండగా యెహోవాను సన్నతించుము, స్తుతించుము, ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. నేను అందుకే చెప్తానండి, బతికుండగానే ఏదన్నా సంపాదించుకోవాలి. ఏదైనా అంటే ఆస్తి కాదు, ఆత్మీయతను సంపాదించుకో, అయిన వాళ్ళని సంపాదించుకో. ఇక్కడ మాట అన్నది. సరే ముందుకు సాగుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 27 వచనాలు చూడండి. 5 బ్రదర్స్ ఉన్నారన్నారు చెప్పుకున్నా. 31 వచ్చింది చదవండి. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వింటే రక్షించబడతారు. వినని వాడలా ఈ మాట, ఈ స్టేట్మెంట్ రాసుకోండి. మృతుల్లో నుండి ఒకరు లేచినను వారు లేవరు, లేచినను వారు నమ్మరు. ఇక్కడ భూలోకంలో స్వార్థ ప్రకటించడానికి ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అనగా ప్రవక్త అంటే ఏంటి? ఈ వాక్యాన్ని ప్రవచించేవాడే ప్రవక్త. వారు స్వార్థ చేస్తున్నారు, వారు వాక్యం బోధిస్తున్నారు, వారి మాట వింటే రక్షించబడతావు, వినకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఈ మాట చెప్పాడు. దావీదు బాల్యము నుండే దేవుడు నమ్ముకున్నాడు. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో దేవుడు నమ్ముకున్నాడు. తర్వాత ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో దేవుడు నమ్ముకున్నాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు నమ్ముకున్నాడు. నువ్వు ఏ వయసు వాడివైనా
దేవుణ్ణి నమ్ముకుంటే, మారు మనసు పొందితే, రక్షణ పొందితే, నీటి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు, పాపము నుండి విడిపించబడతావు, నా శాంతి సమాధానం పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని హక్కుదారుడు అవుతావు. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఈ సువార్త చెప్పమన్నాడు, మేము చెప్పాం. నువ్వు విన్నావు, నువ్వు పాటించకపోతే పాటించకపోతే నేను వచ్చే సంవత్సరం తీసుకుంటాను, నేను మా అమ్మ చెప్పిన తీసుకుంటాను, మా ఆవిడ నేను కలిసి తీసుకుంటాము, నువ్వు ఎన్నో చెప్పుకుంటా నాకు తెలియదు. వీటి కూడా అన్నాడు, చాలా సంవత్సరాల వరకు నేను సంపాదించుకున్నాను, ఆస్తిని సంపాదించుకున్నాను, నా ప్రాణము సుఖించము, తినము, త్రాగము అన్నాడు. ఆ రాత్రి ప్రాణము దేవుడు అడిగాడు. ఎక్కడ పోయాడు? పాతాళమునకు వెళ్ళిపోయాడు. కనుక ప్రియులారా, ఇప్పుడైనా సమయం ఉండగానే పాతాళమును తప్పించి పరలోకానికి నడిపించే ప్రభువు ఉన్నాడు. ప్రభువు నందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్ముకోండి, మీ పాపాలు ఒప్పుకోండి. నమ్మదగిన దేవుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవనం పొందుకుంటారని దేవుడు సువార్త తెలియజేస్తుంది. దావీదు క్రీస్తును సంపాదించుకున్నాడు. చెప్పండి, పేద స్థితి నుండి, దరిద్రపు స్థితి నుండి రాజుగా దేవుడు చేశాడు. సౌలు రాజై ఉన్నాడు, క్రీస్తును పోగొట్టుకున్నాడు. ఏమయ్యాడు? దిక్కుమాలిన చావు చచ్చి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఒక ఈట విసిరితే అతని కడుపులోని దూసుకుని వెళ్ళి ఆ గోడకో దేనికో కొట్టుకి ఏలాడబడి దిక్కుమాలిన వాడైపోయాడు. దావీదు సింహాసనం నేటికి ఉంది. దావీదు సింహాసనం మీద ప్రభువు ఉన్నాడు. దావీదు వంశం నుండి యేసు ప్రభు వచ్చాడు. దావీదు సింహాసనం స్థిరపరచబడింది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఎవరు స్థిరపరచబడతారు? ఎవరు భూమి మీద నిలబడతారు? భూమి యందు పరలోకమందు ఎవరు నిలబడతారు? దేవుని సంపాదించుకున్నవారు, సొమ్మును సంపాదించుకున్నవారు కాదు, బంగారం సంపాదించుకున్నవారు కాదు, లోకాన్ని సంపాదించుకున్నవారు కాదు. ఉంటే ఇటైనా ఉండు, లేకపోతేనా ఉండు, ఎంత కాలమైనా తలపడి ఉంటావు. ఒక కాలం దాని మీద పెడతావు, ఒక కాలం దీని మీద పెడతావు, ఒక ప్రార్థన చేస్తావు, పాపము చేస్తావు, లోకంలో ఉంటున్నావు, దేవుళ్ళలో ఉంటున్నావు. అయ్యో నువ్వు శ్రమ. దావీదు దేవుని నమ్ముకున్నాడు, దావీదు దేవుని సంపాదించుకున్నాడు, దావీదు దేవునికి ఇష్టంగా జీవించాడు, దావీదు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకునే దావీదుని సింహాసనం మీద సౌలు రాజు ఎంత అందగాడండి, ఎంత ఆజానుభావుడండి, ఎంత గొప్పవాడండి, ఎంత విద్యనార్పుడండి. అటువంటి వాడు దేవుని పోగొట్టుకుని దరిద్రుడైపోయాడు, పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఏం సంపాదించుకున్నా అమ్మా? చెప్పండి. రూపాయి కావాలా కావట్లేదా? కావాలా? అబ్బో ఎంత స్పందనం. రూపాయి కావాలి. ఆ రూపాయి బిళ్ళే మింగింది, రాత్రి అంతా నిద్రలేదు ఎవరికైనా. రైట్, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. టైం ఎంత అయిందండి? రైట్, 5 నిమిషాలు. వెరీ గుడ్ అమ్మా, మాట్లాడుకోవా? ఇక్కడ కూర్చోబెట్టండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగన మనవి చేశాను. చెప్పండి, నా ప్రభువా, నా దేవా, నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినో, నా కుటుంబం ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినా మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబో దానిని కూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చాలండి. ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎలా వేయించాడు తెస్తండి? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. మనుషుల ఆవేశం చెప్పిన కాదు. ఏమన్నాడు దేవుడు? రాజైన దావీదు అని సంబోధించాడు. అంటే దావీదు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు స్తుతించాడు, సైన్యంలో ఉన్నప్పుడు స్తుతించాడు, దేశంలో ఉన్నప్పుడు స్తుతించాడు. రాజు అయిన తర్వాత స్తుతిస్తాడా? దేవుని సన్నిధికి వస్తాడా? మాట్లాడరేమ్మా? అయ్యో మాట్లాడరేంటండి? మాట్లాడరేంటి? గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు స్తుతించాడన్నా, ప్రార్థన చేశాడన్నా, ఉపవాసాలు ఉన్నానా, మందిరానికి వచ్చాడన్నా.
రాజు అయిపోయిన తర్వాత ఏం లేదు, అదే కాదు. రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. కూర్చునే టైం ఉందమ్మో ఎవరికే? రాజైన దావీదు. మరి నువ్వెవరు? దేవుని సన్నిధికి రావట్లేదు కదా, సిద్ధపాటు గుడికి రావట్లేదు కదా, నీవా గుడికి రావట్లేదు కదా, కృతజ్ఞత గుడికి రావట్లేదు కదా. వాళ్ళ ఇంటి దగ్గర అయితే వస్తావు, వీళ్ళ ఇంటి దగ్గర అయితే రావు. నీకు ఇదే జబ్బు నాకు తెలియదు. మనమేనండి. ఏంటిది? విశ్వాస లక్షణమేనా? రాజైన దావీదు, ఇది చాలా బలమైన మాట అండి. రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చున్నాడు. దేవుని మందిరానికి వచ్చే ఏ సమయం ఇది? లేదమ్మా. ఆరాధనకు వచ్చి రొట్టు పుచ్చుకుని వెళ్ళిపోతున్నా. టైం లేదమ్మా. ఏం లేదు అమ్మా, ఏమి లేదు తల్లి, టైం లేదు. ఏమ్మా ఉందా టైం? ఎంత దారుణం. అందుకే మన స్థితి మారడం లేదు. మన స్థితి మారడం లేదు. ఆశీర్వదించ నేరకుండా నా హస్తము, విననేరకుండా నా చెవులు, మీ యొక్క బుద్ధి ఏమైపోయింది? దేవునికి అడ్డంగా వచ్చింది కదమ్మా. రైట్, చూడండి. దావీదు అన్నాడు కదా, దావీదు జీవితంలో 2 సుగుణాలు ఉన్నాయండి. ఏంటో తెలుసా? దావీదు దేవునికి కృతజ్ఞత చెల్లించే అనుభవం ఉన్నది. దావీదు ఏం చేస్తాడు? ప్రతి దానికి దేవునికి ఏం చేస్తాడు? కృతజ్ఞత చెల్లించే అనుభవం ఉంది. దావీదు ఏదైనా పాపం చేస్తే, తప్పు చేస్తే క్షమాపణ చెప్పే హృదయం ఉంది. ఏంటి? దావీదు ఉన్న 2 గుణాలు. దాచుకోడు, కప్పుకోడు, కుర్రి అన్ని చేసేసి ఏమన్నట్టు ఇక్కడ వచ్చేసి రొట్టేసుకొని తినేస్తావా? చెప్పండి. దావీదు ప్రతి విషయానికి దేవుని స్తుతిస్తాడు. దావీదు ఏదైనా పాపం చేస్తే వెంటనే ఏం చేస్తాడు? క్షమాపణ కూడా. కన్నీడు పరుపు తేలిపోయినంత క్షమాపణ, పశ్చాత్తాపం. నీ జీవితంలో 2 ఉన్నాయా? దావీదు రాజు అవడానికి కారణం ఈ 2. దావీదు హెచ్చించబడ్డానికి కారణం ఈ 2. దావీదు గొప్పగా ఎంతగా హెచ్చించడానికి కారణం ఈ 2. నీ జీవితంలో చెప్పండి. థ్యాంక్స్ లేదు, సారీ లేదు. థ్యాంక్స్ లేదు, సారీ లేదు. ఈ 2 లేవు. దేవుని స్తుతిస్తున్నావా? ఏదైనా తప్పు చేస్తే, అయ్యా నేను తప్పు చేశాను అయ్యా అని చెప్తున్నావా? ఒప్పుకుంటున్నావా? అమ్మా, అందుకే మనము ఆశ్రదించబడలేదు. ఇది ఒక భక్తుడు చెప్పాడండి. కనుక దావీదు ఉన్నత స్థితికి యేసుక్రీస్తుని సంపాదించుకున్నాడు. ఏం చేసి చెప్పండి? ఏం చేశాడు? ఇంతగా హెచ్చించబడ్డాడు. దావీదు సింహాసనం, దావీదు ఆ వంశము లో దేవుడు పుట్టాడు. దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుని సమస్త మానవాళికి తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలిగిన గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఒక్క నిమిషమే ప్రార్థన